ఇండియన్ ఎకానమీకి సంబంధించి ప్రీవియస్ క్లాస్లో మనం ప్రణాళికలు అనే చాప్టర్ స్టార్ట్ చేశాము. ఈ ప్రణాళికలకి సంబంధించి భారతదేశంలో ఇవి ఎలా ప్రారంభమయ్యాయి, భారతదేశంలో ప్రణాళికలను ఎప్పుడు ప్రకటించారు, ప్రణాళికలను అమలు చేసేందుకు ఆమోదం తెలపాల్సింది ఎవరు, అలాగే భారతదేశానికి స్వతంత్రానికి పూర్వం ఉన్నటువంటి ప్రణాళికలను గురించి చాలా క్లియర్గా మనం తెలుసుకోవడం జరిగింది. ఈ క్లాస్లో ప్రణాళిక లక్షణాలను గురించి తెలుసుకోబోతా ఉన్నాం. మరి భారతదేశంలో అమలు చేయబడినటువంటి ప్రణాళికలకి లక్షణాలు ఉన్నాయి. సో ఆ లక్షణాలకి సంబంధించి మొదటిది మనం ఏమంటున్నాము అని అంటే సూచనాత్మకమైనటువంటి ప్రణాళికలు అని అంటున్నాం. మరి భారతదేశంలో అమలు చేయబడినటువంటి 12 పంచవర్ష ప్రణాళికలతో పాటు అలాగే పిగ్మీ ప్రణాళికలు, నిరంతర ప్రణాళికలు, ఇలాంటి ప్రణాళికలు అనేవి అమలు చేయబడ్డాయి. ఇలా అమలు చేయబడినటువంటి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో వీటికి ఉన్నటువంటి లక్షణాలు, స్వభావం గురించి తెలుసుకోబోతా ఉన్నాం. మరి అందులో మొదటగా ఏ ప్రణాళికను ఎలాంటి లక్షణం గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాము అని అంటే సూచనాత్మకమైనటువంటి ప్రణాళిక అని చెప్పేసి అంటా ఉన్నాం. మరి ఈ సూచనాత్మకమైనటువంటి ప్రణాళిక అంటే ఏంటి అని అంటే ఇవి అందులోనే ఉంది, టైటిల్లోనే ఉంది, ఆ సైడ్ హెడ్డింగ్లోనే ఉంది సూచనాత్మకమైన. అంటే ఏదైతే ఒక ప్రణాళిక అమలు చేయాల్సి వస్తుందో దాన్ని సూచనాత్మకంగా ముందుకు తీసుకువెళ్ళేటువంటి విధానం. ఇప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అండి. ఏమంటున్నాం? మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, సార్ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి అని అంటే ఫస్ట్ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 తర్వాత 1948లో పారిశ్రామిక విధానాన్ని ప్రకటించడం జరిగిందండి. ఏం ప్రకటించారు అని అంటున్నాం? పారిశ్రామిక విధానాన్ని, మొదటి పారిశ్రామిక విధానం అనేది ప్రకటించారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇండస్ట్రియల్ పాలసీని ప్రకటించడం జరిగింది. దీన్నే పారిశ్రామిక విధానం అని అంటున్నాం. ఎప్పుడు ప్రకటించారు? 1948లో మొదటి పారిశ్రామిక విధానాన్ని ప్రకటించారు. ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ ఇన్ ఇండియా అని అంటున్నాం. స్వతంత్రం వచ్చిన తర్వాత 1 సంవత్సరానికి ప్రకటించడం జరిగింది. సో దీని ప్రకారం ఏంటి అని అంటే ఇందులో మిక్స్డ్ ఎకానమీ అంటే ప్రభుత్వ ప్రైవేట్ రంగాలకు ప్రాధాన్యతను ఇస్తూ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అందుకే దీన్ని ఏమంటున్నాము అని అంటే భారత ఆర్థిక వ్యవస్థను మిక్స్డ్ ఎకానమీ అని అంటున్నాం. మిక్స్డ్ ఎకానమీ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఈ మిక్స్డ్ ఎకానమీ ప్రకారం దీన్నే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటున్నాం. ఇందులో ఏమేమి ఉంటాయి అని అంటే పబ్లిక్ సెక్టర్ అలాగే ప్రైవేట్ సెక్టార్, ఇలా 2 సెక్టార్స్ ఉంటాయి. అదే ప్రభుత్వానికి సంబంధించినటువంటి రంగాలు, ప్రైవేట్కి సంబంధించినటువంటి రంగాలు ఉంటాయి. కాబట్టి మిక్స్డ్ ఎకానమీ అని అంటున్నాం. ఈ మిక్స్డ్ ఎకానమీని ఫాలో చేయాలి అని చెప్పేసి ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ 1948లో ప్రకటించినారు అని అంటున్నాం. ఇక ఈ సూచనాత్మక ప్రణాళికలు అనేవి మిక్స్డ్ ఎకానమీ విధానంలో పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతాయి, అంటే కరెక్ట్ సరిపోతాయి సూచనాత్మక ప్రణాళికలకి సంబంధించి. సో ఇందులో ఏమంటున్నాము అని అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థూల అంశాలను నిర్ణయించి ప్రైవేట్ రంగానికి అన్ని సౌకర్యాలను కల్పిస్తారు. ప్రభుత్వానికి ఏం కావాలో ఆ అంశాలను నిర్ణయించి ప్రైవేట్ రంగాలు ఏవైతే ఉంటాయో వాటికి అన్ని సౌకర్యాలు కల్పించి ప్రభుత్వానికి కావాల్సినటువంటి అంశాలను సాధించే విషయంలో ఈ సూచనాత్మక ప్రణాళికలు అనేవి తీసుకురావడం, సూచించడం జరుగుతూ ఉంది. సో ఇది మిక్స్డ్ ఎకానమీకి కరెక్ట్ యాప్ట్ అవుతుంది, కరెక్ట్ సరిపోతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి భారత ఆర్థిక వ్యవస్థ ఏ ఎకానమీతో కూడుకున్నటువంటి ఆర్థిక వ్యవస్థ అని అంటే మిక్స్డ్ ఎకానమీ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా చెప్పడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా సూచనాత్మక ప్రణాళికలు అనేవి అత్యంత కీలకంగా భారత ప్రణాళికలలో కీలకమైనటువంటి పాత్రను పోషించాయి అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో మరి మొదటిసారి ఈ ప్రణాళికలను ఎక్కడ అమలు చేశారు ప్రపంచంలో అని అంటే ఫ్రాన్స్ ప్రభుత్వం అనేది అమలు చేయడం జరిగింది 1947-50 సంవత్సరంలో. అంటే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ ప్రణాళికలు అనేవి ఫ్రాన్స్ దేశంలో మొదటిసారి సూచనాత్మక ప్రణాళికలు అనేవి అమలు చేయడం జరిగింది ఫ్రాన్స్ దేశంలో అని అంటున్నాం. వీటిని ఎవరు డిజైన్ చేశారు అని అంటే వీటికి సంబంధించి భారతదేశంలో 8వ ప్రణాళిక నుంచి అమలు చేయడం జరిగింది అని అంటున్నాం. ఎప్పటి నుంచి అమలు చేశారు మరి భారతదేశంలో? మొదటిసారి 1947-50 కాలంలో ఫ్రాన్స్ దేశంలో అమలు చేశారని అంటున్నాం.
మరి వీటికి సంబంధించి భారతదేశంలో ఎప్పటి నుంచి సూచనాత్మక ప్రణాళికలు అనేవి అమలు చేయబడినాయి అని అంటే ఇగో 8వ ప్రణాళిక కాలం నుంచి అమలు చేయడం జరిగింది అని అంటున్నాం. 8వ ప్రణాళిక కాలం ఎప్పుడు వస్తుంది అని అంటే మనం ముందు లెసన్స్లలో నేర్చుకోబోతాము. 1992 నుంచి 97 మధ్యన 8వ ప్రణాళిక అనేది వస్తుంది. సో మరి ఈ సూచనాత్మక ప్రణాళికలు ఇంకా క్లియర్గా చెప్పాలి అని అంటే భారతదేశంలో ఏవైతే సంస్కరణలు వచ్చాయో ఎల్పిజి అని అంటాం కదా, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. సో ఈ రిఫార్మ్స్ వచ్చిన తర్వాత, ఈ సంస్కరణలు జరిగిన తర్వాత పివి నరసింహారావు గారి హయాంలో 8వ పంచవర్ష ప్రణాళిక కాలంలో సూచనాత్మక ప్రణాళికలు అనేవి అమలు చేయబడ్డాయి. సో ఇప్పుడు క్లియర్గా ఒక క్వశ్చన్ అడగొచ్చు మిమ్మల్ని ఎగ్జామ్లో, భారతదేశంలో సూచనాత్మక ప్రణాళికలు ఏ పంచవర్ష ప్రణాళిక నుంచి అమలు చేయబడ్డాయి అని చెప్పేసి అడగొచ్చు. 8వ పంచవర్ష ప్రణాళిక అని చెప్పేసి చెప్తే సరిపోతుంది. ఇక దీని తర్వాత నెక్స్ట్ మొదటిసారి ఈ సూచనాత్మక ప్రణాళికలను ఏ దేశం ప్రపంచంలో అమలు చేసినది అని అంటే 1947-50 కాలంలో ఫ్రాన్స్ దేశం అమలు చేసింది అని చెప్పేసి సూచనాత్మకమైనటువంటి ప్రణాళికలను గురించి చెప్పాల్సి ఉంటుంది. సూచనాత్మక ప్రణాళికలు కరెక్ట్గా యాప్ట్ అయ్యేటువంటి వ్యవస్థలు ఏవి అని అంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థలకి ఇవి కరెక్ట్గా సరిపోతాయి, అక్కడ ఇవి బాగా వర్కౌట్ అవుతాయి అని చెప్పేసి కూడా చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా? ఇక దీని తర్వాత నెక్స్ట్ భౌతిక విత్త ప్రణాళికలు అని అంటున్నాం. ఏమంటున్నాం? భౌతిక విత్త ప్రణాళికలు అని అంటున్నాం. మరి ఈ భౌతిక విత్త ప్రణాళికలకి సంబంధించి అంటే ఫిజికల్గా, ఆర్థికంగా, ఫినాన్షియల్గా ఉండేటువంటి ప్లానింగ్స్. సో ఇప్పుడు భారతదేశానికి సంబంధించి ప్రణాళికల ద్వారా కొన్ని అంశాలు సాధించాలి అని అనుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే భారతదేశంలో ఉన్నటువంటి వనరులను మొదటిసారి అంచనా వేస్తారు. సో భారతదేశం దగ్గర ప్రస్తుతం ఉన్నటువంటి వనరులు ఏంటి అనేవి అంచనా వేయడం జరుగుతుంది. నేను ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వనరులను అంచనా వేసుకొని వాటికి అవసరమైనటువంటి ఆర్థిక వనరులు ఏంటి అనేవి చూసుకొని ఆ ప్రణాళికలను అమలు చేయడాన్ని ఏమంటాము అని అంటే భౌతిక విత్త ప్రణాళికలు అని అంటాం సింపుల్గా. సో ఫిజికల్, ఫినాన్షియల్స్కి సంబంధించినటువంటి ప్లానింగ్స్ అని అంటున్నాం. ఇక్కడ భౌతిక అని అంటే భారతదేశంలో ఫర్ ఎగ్జాంపుల్ మన దేశం తీసుకుంటే మన దేశంలో ఉన్నటువంటి వనరులు ఏంటి, ఆ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి కావాల్సినటువంటి ఫినాన్షియల్ సోర్సెస్ ఏంటి అనేవి అంచనా వేసుకొని ముందుకు వెళ్ళి అమలు చేసేవే భౌతిక విత్త ప్రణాళికలు అని అంటున్నాం. ఇగో ఆర్థిక ప్రణాళికలు భౌతిక లేదా విత్త ప్రణాళికలుగా ఉండవచ్చు అని అంటున్నాం. ఆర్థిక ప్రణాళికలు అనేవి, ఫినాన్షియల్ ప్లానింగ్స్ అనేవి అవి భౌతికంగా కానీ లేదంటే ఆర్థికంగా కానీ ఉండవచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇక ప్రణాళిక డ్రాఫ్ట్లో నిర్దేశించినటువంటి లక్ష్యాలను సాధించడానికి నేను చెప్పాను కదా, ఒక డ్రాఫ్ట్ రెడీ చేయాలి అని అంటే దానికి సంబంధించి ముందుగా ఉన్నటువంటి వనరులను అంచనా వేసుకుంటారు. దానికి సంబంధించి ఆ వనరులకి సంబంధించి రా మెటీరియల్స్, ముడి పదార్థాలు కానీ, మానవ శక్తి వనరులు, హ్యూమన్ రిసోర్సెస్ కానీ ఎలా ఉన్నాయో అంశాలను రూపొందించుకొని ప్రణాళికలను ముందుకు తీసుకువెళ్తే వాటిని భౌతిక ప్రణాళికలు అని అంటున్నాం. మరి ఈ భౌతిక ప్రణాళికలకి సంబంధించి ఆర్థికపరమైనటువంటి అంశాలు తోడైతేనే అవి సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అని గుర్తుంచుకోవాలి. ఇక దీని తర్వాత నిర్దేశాత్మకమైనటువంటి ప్రణాళికలు అని చెప్పేసి అంటా ఉన్నాం. సరే, ఈ ప్రణాళికలకి సంబంధించినటువంటి లక్ష్యాలను మనం తెలుసుకోగలిగితే భారతదేశంలో అమలు చేయబడినటువంటి అన్ని ప్రణాళికల మీద మనకు పూర్తి అవగాహన అనేది వస్తుంది. సో ఇప్పుడు నిర్దేశాత్మక ప్రణాళికలకి సంబంధించి ఏమంటున్నాము అని అంటే ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు, దానికి సంబంధించినటువంటి స్ట్రక్చర్, నిర్మాణం, వనరుల వినియోగం, రిసోర్సెస్కి సంబంధించినటువంటి యూటిలైజేషన్, ఇవన్నీ కూడా ప్రభుత్వ దిశానిర్దేశాలకు లోబడి అమలవుతుంటే దానిని నిర్దేశాత్మక ప్రణాళికలు అని అంటారు. సో సింపుల్ అండి, ఏదైతే రష్యా అమలు చేసినటువంటి ప్రణాళికలు ఉన్నాయో ఏమంటున్నాం, రష్యా అమలు చేసినటువంటి ప్రణాళికలను ఏమని పిలుస్తారు అని అంటే రష్యా ప్రణాళికలను గోస్ ప్లాన్ అని చెప్పేసి పిలుస్తారండి. సో ఇలా అమలు చేసినటువంటి ఈ గోస్ ప్లాన్ ప్రణాళికలన్నీ కూడా ఎలాంటి ప్రణాళికలు అంటే నిర్దేశాత్మకమైనటువంటి ప్రణాళికలు. సో ప్రభుత్వం అనేది అక్కడ డిసైడ్ చేసి నిర్దేశిస్తుంది, ఈ ప్రణాళిక లక్ష్యాలను చేరుకోవడానికి ఇంత టార్గెట్ టైం పెట్టుకుంటున్నాం, ఇన్ని వనరులు ఉన్నాయి, ఇన్ని రిసోర్సెస్ ఉన్నాయి, వీటిని పర్ఫెక్ట్గా మనం అచీవ్ చేయాలి అని చెప్పేసి డిసైడ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో దాని ప్రకారం
ప్రభుత్వం నిర్ణయించిన విధానాల ప్రకారం అక్కడ ప్రణాళికలను అచీవ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇలా ఈ ప్రణాళికలు ఎక్కడ అమలు చేయబడ్డాయి అని అంటే భారతదేశంలో కాదు, రష్యాలో అమలు చేయబడ్డాయి. భారతదేశానికి ఆప్టే ప్రణాళికను ఫస్టే చెప్పుకున్నాం మనం, సూచనాత్మకమైనటువంటివి. సో కానీ ఈ నిర్దేశాత్మకమైనటువంటి ప్రణాళికలు ఎక్కడ అమలు చేయబడ్డాయి అని అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ రష్యా లాంటి దేశాల్లో అని చెప్పాలి. సో రష్యా లాంటి దేశాలలో ఈ సోషలిస్ట్కి సంబంధించి రష్యాలో ఈ నిర్దేశాత్మకమైన లేదంటే దీన్నే ఆదేశాత్మకమైన ప్రణాళికలుగా చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ ప్రణాళిక అనేది మనం ఈ ప్రణాళిక లక్షణాల గురించి తెలుసుకున్నాం. ఇక ప్రజాస్వామ్య ప్రణాళికలు. సో మరి ప్రజాస్వామ్య ప్రణాళికలకి సంబంధించి ఇందులో ప్రజాభిప్రాయ సేకరణను పరిగణలోకి తీసుకొని ప్రజలకి ఎక్కువ ప్రియారిటీని ఇచ్చి ఈ ప్రణాళికలను ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతూ ఉంది. వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పినాను నేను. ఇంతకుముందు నిర్దేశాత్మకమైనటువంటి ప్రణాళికలలో ప్రభుత్వం అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటుంది. ఇక్కడ ప్రజా ప్రణాళికలకి సంబంధించి పీపుల్ ప్లాన్స్కి సంబంధించి ఎవరి అభిప్రాయం మేరకు ఈ ప్రణాళికలు అమలు చేయబడతాయి అని అంటే ప్రజల అభిప్రాయం మేరకు, అంటే పీపుల్ రెఫరెండం మీద డిపెండ్ అయి ఈ ప్రణాళికలను డిజైన్ చేయడం జరుగుతూ ఉంది. ఇక దీంతో పాటు అధిక శాతం ప్రజలకి కూడా మేలు చేసే విధంగా ఈ ప్రణాళికలు అనేవి ఉంటాయి. సరే, అధిక శాతం ప్రజలకి ఎలా మేలు చేసేలా ఉంటాయి అని అంటే ఒక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నప్పుడు అది ప్రణాళికాపరమైనటువంటి నిర్ణయాన్ని అమలు చేయబోతున్నప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతుంది. కాబట్టి ప్రజలకి ఏదైతే మంచి జరుగుతుందో దానికి ఎక్కువ ఓటింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాన్నే ఈ ప్రణాళిక ప్రకారం అమలు చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ప్రజాభిప్రాయ ప్రణాళికలకి సంబంధించి ఇక్కడ అధిక శాతం ప్రజలకి కూడా మేలు జరుగుతుంది అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతూ ఉంది. ఇక ప్రజా ప్రణాళికలకి సంబంధించి ప్రజాస్వామ్య ప్రణాళికలకి సంబంధించి ప్రభుత్వం ఉత్పత్తి సాధనాలన్నింటినీ కూడా నియంత్రించదు. ఏవైతే ఉత్పత్తికి సంబంధించి కారకంగా ఉండేటువంటి సాధనాలు ఉంటాయో వాటిని ప్రభుత్వం నియంత్రించదండి. పూర్తిగా స్వేచ్ఛనిచ్చి ప్రజాభిప్రాయానికి పెద్దపీటను వేసి ఆ ప్రణాళికలను అమలు చేస్తుంది. కాబట్టి సో ఇందులో ప్రజాభిప్రాయానికి సంబంధించినటువంటి ప్రణాళికలుగా మనం చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇవన్నీ కూడా ఏంటి అని అంటే ప్రణాళికలకి సంబంధించినటువంటి ఏవైతే లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు. సరే, ఈ లక్షణాలు మనకు యూజ్ అవుతాయి అని అంటే ఈ లక్షణాలను అర్థం చేసుకోగలిగితే మీకు ముందు వచ్చేటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఒక్కొక్క ప్రణాళిక గురించి కూడా చాలా వివరంగా నేర్చుకుంటాం. ఒక్కొక్క ప్రణాళిక గురించి నువ్వు నేర్చుకోగలిగి గుర్తుంచుకోగలిగితే మనకి ఎకానమీ అనేది వెరీ ఈజీ అండి, డెడ్ ఈజీ. ఎందుకు అనంటే 1950 నుంచి 2017 మార్చి 31 వరకు కూడా 12వ పంచవర్ష ప్రణాళిక వరకు కూడా ప్రణాళికలను అమలు చేసినటువంటి దేశం భారతదేశం. మరి ప్రణాళిక అమలు కాలంలోనే భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేది ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. సో ఒక్కొక్క ప్రణాళిక కాలంలో జరిగినటువంటి మేజర్ డిసిషన్స్ కానీ, మేజర్ ప్రాజెక్ట్స్ కానీ, మేజర్ ఏవైతే అంశాలు ఉంటాయో ఆర్థిక వ్యవస్థకి రిలేటెడ్గా వాటినన్నింటినీ గురించి కూడా క్లియర్గా నేర్చుకుంటాం. ఇలా నేర్చుకోవడం వల్ల ఏమవుద్ది అని అంటే మనం ఎక్కువగా ఎకానమీ మీద అండర్స్టాండింగ్, అవగాహనను పెంచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇక ప్రీవియస్ ఎగ్జామ్స్లలో ఈ ప్రణాళికలకి సంబంధించి డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగారండి. సో ఇప్పుడు కూడా ప్రణాళికలు అనేటువంటి చాప్టర్ మనకి ఎకానమీలో ఉంటుంది. కాబట్టి దీని గురించి క్లియర్గా నేర్చుకుంటే 2 లాభాలు, మంచి స్కోరింగ్ రావడంతో పాటు రెండోది వచ్చి ఏంటి అని అంటే మనకి ఎకానమీ మీద గుడ్ అండర్స్టాండింగ్ అనేది, మంచి అవగాహన అనేది రావడానికి స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. ఇక నెక్స్ట్ కాల వ్యవధిని బట్టి ప్రణాళికలు అని అంటున్నాం. ఈ కాల వ్యవధిని బట్టి ప్రణాళికలకి సంబంధించి నిర్దేశించిన కాల వ్యవధిని బట్టి వాటిని 3 రకాలుగా విభజిస్తారండి. ప్రణాళిక కాల వ్యవధిని బట్టి 3 టైప్స్గా డివైడ్ చేయడం జరుగుతూ ఉంది. ఒక ప్రణాళిక వచ్చి ఏంటి అని అంటే స్వల్పకాలానికి సంబంధించినటువంటి ప్రణాళికలు. ఏమంటున్నాం? 3 రకాలుగా ఇప్పుడు డివిజన్ జరిగింది. నేను 3 రకాల ప్రణాళికల గురించి కూడా నేను మీకు చెప్పబోతా ఉన్నా. ఫస్ట్ది ఏమంటున్నామనంటే స్వల్పకాలిక ప్రణాళికలు అని అంటున్నాం. షార్ట్ టైంకి సంబంధించినటువంటి ప్రణాళికలు. మరి ఈ ప్రణాళికలకి సంబంధించి 1 సంవత్సర కాల వ్యవధిలో రూపొందించేటువంటి ప్రణాళికలు. సింపుల్. స్వల్పకాలిక ప్రణాళికలు అంటే ఏంటి అని ఎక్కడైనా మిమ్మల్ని అడిగితే 1 సంవత్సరం కోసం రూపొందించబడే ప్రణాళికలను స్వల్పకాలానికి సంబంధించిన ప్రణాళికలు అని అంటాం. మరి భారతదేశంలో స్వల్పకాలానికి సంబంధించినటువంటి ప్రణాళికలు అనేవి అమలయ్యాయా?
అంటే ఎస్ అమలయ్యాయి. 1966 నుంచి 69 మధ్యన అమలయ్యాయి. 1989 నుంచి అంటే 90 నుంచి 92 వరకే అమలయ్యాయి. వీటినే వార్షిక ప్రణాళికలు అని అంటాం, స్వల్పకాలిక ప్రణాళికలు అంటాం. ముందు ముందు వాటిని గురించి తెలుసుకుంటాం మనం వివరంగా. ఇక నెక్స్ట్ వచ్చి ఏంటి అని అంటే 3 నుంచి 5 ఏళ్ల కాలానికి రూపొందించబడేటువంటి ప్రణాళికలు ఏవైతే ఉంటాయో వాటిని మధ్యకాలిక ప్రణాళికలు అని అంటాం. ఏమంటాం? మధ్యకాలానికి సంబంధించినటువంటి ప్రణాళికలు. ఇప్పుడు భారతదేశంలో ప్రణాళికలు అన్నీ కూడా మధ్యకాలానికి సంబంధించినటువంటి ప్రణాళికలు. అంటే మనం పంచవర్షాలని అంటున్నాం, అంటే 5 సంవత్సరాలకి సంబంధించినటువంటి ప్రణాళికలను గురించి డిస్కస్ చేస్తాం. కాబట్టి భారతదేశానికి సంబంధించినటువంటి ప్రణాళికలు ఏ ప్రణాళికలను పోలి ఉంటాయి అని ఆప్షన్లో మధ్యకాలిక ప్రణాళికలను ఇస్తే ఎస్ మధ్యకాలిక ప్రణాళికలనే పోలి ఉంటాయి అని మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక దీని తర్వాత నెక్స్ట్ ఏంటిదంటే భారత పంచవర్ష ప్రణాళికలకి సంబంధించి మనం మధ్యకాలానికి సంబంధించిన ప్రణాళికలు అని ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక 15 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాల వ్యవధి ఉన్నటువంటి ప్రణాళికలను దీర్ఘకాలానికి సంబంధించినటువంటి ప్రణాళికలుగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇవి కూడా ప్రస్తుతం నీతి ఆయోగ్ అమలు చేస్తున్నటువంటి లాంగ్ విజన్కి సంబంధించినటువంటి ప్రణాళికలలో భాగంగా చూడాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక ప్రణాళికలు అని అంటే మినిమం ఒక 15 సంవత్సరాల పైన వాటిని అమలు చేసేటువంటి ప్రణాళికలు ఏవైతే ఉంటాయో వాటిని మనం దీర్ఘకాలిక ప్రణాళికలుగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ భారత ప్రణాళికలలో ముఖ్యంగా 3వ 7వ ప్రణాళికలను దీర్ఘకాలం కోసం రూపొందించినవి కూడా చెప్పవచ్చు. భారతదేశంలో అమలు చేయబడినటువంటి 1 నుంచి 12వ ప్రణాళికల వరకు సంబంధించి 1 to 12 పంచవర్ష ప్రణాళికలు 5 years ప్లాన్స్ అనేవి అమలు చేయడం జరిగింది. ఇందులో 3వ ప్రణాళిక అలాగే 7వ ప్రణాళిక ఈ రెండు కూడా దేన్ని పోలి ఉన్నాయి అని అంటే దీర్ఘకాలానికి సంబంధించినటువంటి ప్రణాళికలను పోలి ఉన్నాయి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. నేను ఒక్కొక్క ప్రణాళిక గురించి మీకు అద్భుతంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. సో మంచి కంటెంట్ను తీసుకొని వస్తా, మీరు అస్సలు వరీ కావద్దు, చాలా క్లియర్గా చెప్తా. మీరు జస్ట్ అర్థం చేసుకొని దాన్ని గుర్తుంచుకొని దాన్ని ఎగ్జామ్లో ప్రజెంట్ చేయండి, పక్కాగా జాబ్ సాధించడానికి మనకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఇలా ఈ దీర్ఘకాలిక ప్రణాళికలు అనేవి జస్ట్ రూపొందించబడ్డాయి దీర్ఘకాలాన్ని దృష్టిలో ఉంచుకొని అని చెప్పేసి మనం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ కేంద్రీకృత వికేంద్రీకృత ప్రణాళికలు అని అంటున్నాం. మరి ఈ కేంద్రీకృత ప్రణాళికలకి సంబంధించి సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో అమలు చేసేటువంటి ప్రణాళికలే కేంద్రీకృత ప్రణాళికలు అని అంటున్నాం. ఈ విధానంలో కేంద్రం అధికారిక సంస్థ ప్రణాళిక రచన అమలును చేపడుతుంది. ఇగో భారతదేశంలో ఇంతకుముందు అమలు చేయబడినటువంటి ప్రణాళికలు అంటే ఇంతకుముందు అని అంటే ఇప్పుడు నీతి ఆయోగ్ వచ్చింది. నీతి ఆయోగ్ అనే చాప్టర్ కూడా మనం చాలా క్లియర్గా తెలుసుకుంటాం. ఇప్పుడు నీతి ఆయోగ్ అనేది ప్రణాళికలకి సంబంధించి సూచనలు చేస్తూ ఉంది, ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది, ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం. అయితే భారతదేశంలో అమలు చేయబడినటువంటి 12 పంచవర్ష ప్రణాళికలకి సంబంధించి కేంద్రమే ఈ ప్రణాళికలను రూపొందిస్తుందండి. సో వాటిని రూపొందించి అమలు చేసేటువంటి బాధ్యతను కూడా చేపడుతుంది. కాబట్టి భారతదేశంలో అమలు చేయబడినటువంటి 12 పంచవర్ష ప్రణాళికలను ఏమంటారు అని అంటే కేంద్రీకృత ప్రణాళికలు అని చెప్పేసి అంటారు. ఓకేనా? సో ఇలా ఈ అంశాన్ని సింపుల్గా గుర్తుంచుకోండి. ఇక దీని తర్వాత నెక్స్ట్ మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో వికేంద్రీకృత ప్రణాళికలు కూడా అమల్లో ఉంటాయి. భారతదేశంలో ఇప్పుడు కేంద్రీకృత ప్రణాళికలు అనేవి అమలు చేయబడ్డాయి, ఎందుకనంటే కేంద్రమే ప్రణాళికలను రచించింది అని చెప్పినాం. అలాగే మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో వికేంద్రీకృత ప్రణాళికలు అనేవి కూడా అమలు చేయబడ్డాయి అని అంటున్నాం. ఇక 6వ ప్రణాళిక కాలం నుంచి మన దేశంలో వికేంద్రీకృత ప్రణాళికల అమలుకు ప్రయత్నం అనేది జరిగింది. ఏంటంటే ఏవైతే ప్రణాళికలు ఉన్నాయో వాటిని ఓన్లీ కేంద్రం ద్వారానే కాకుండా కొంత వికేంద్రీకరణ జరిగి వాటిని అమలు చేసేటువంటి ప్రయత్నం ఎప్పటి నుంచి జరిగింది అని అంటున్నాము అని అంటే 6వ ప్రణాళిక కాలం నుంచి భారతదేశంలో జరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఇలా ఈ వికేంద్రీకృతమైనటువంటి ప్రణాళిక లక్షణాలు కూడా భారతదేశంలో ఉన్నాయి. ఇక నెక్స్ట్ వచ్చి రోలింగ్ ప్లాన్ అని అంటున్నాం. ఇది భారతదేశంలో ఒకసారి అమలు చేయబడింది. దీన్నే నిరంతరమైనటువంటి ప్లానింగ్ అని చెప్పేసి ప్రణాళిక అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. రోలింగ్ ప్రణాళిక అన్నా నిరంతర ప్రణాళిక అన్నా కూడా ఒకటేనండి. సో ఈ ప్రణాళికకి సంబంధించి ఏంటిది అని అంటే నిర్ణీత కాల వ్యవధి అనేది ఉండదు.
అంటే మనం ఇంతకుముందు వార్షిక ప్రణాళిక అని అన్నాం, ఒక సంవత్సర కాలానికి అని అన్నాం, మధ్యకాలిక ప్రణాళికలు అని అన్నాం, 3 నుంచి 5 సంవత్సరాలు, దీర్ఘకాలం 15 సంవత్సరాలు, ఇలా ఎండ్ అయిపోతాయి. ఈ కాలం పూర్తయిన తర్వాత ఎండ్ అయిపోతాయి. కానీ నిరంతర ప్రణాళికకి సంబంధించి, రోలింగ్ ప్లాన్కి సంబంధించి దీనికి ఎలాంటి ఎండ్ ఉండదు. సింపుల్గా రోలింగ్ అని అంటున్నాం, ఇలా సర్కిల్లా ఉంటుంది కదా రోలింగ్ అనేది. సో ఇలా ఎండ్ ఉండదు, ఇది ఒక సర్కిల్లా తిరుగుతూనే ఉంటుంది ఈ ప్రణాళిక అనేది. సో మరి ఈ ప్రణాళికకి సంబంధించి నిర్ణీత కాల వ్యవధి ఉండదు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. భారతదేశంలో ఈ ప్రణాళిక అమలు చేయబడిందా లేదా అని అంటే ఎస్, అమలు చేయబడింది అని చెప్పేసి కూడా నేను ప్రత్యేకంగా మీకు చెప్తా ఉన్నా. అది ఎప్పుడు అనేది ప్రణాళికలలో మనం చాలా క్లియర్గా తెలుసుకుంటాం. 1978 టైంలో ఆ ప్రణాళిక రావడం జరిగింది. ఇక లక్ష్యాన్ని చేరుకునే వరకు కూడా ఇది అమలు అవుతూనే ఉంటుంది. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత అది చేరుకునే వరకు కూడా ఈ నిరంతర ప్లానింగ్ అనేది, నిరంతర ప్రణాళిక అనేది అమలు అవుతూనే ఉంటుంది. సరే మరి ఆ లక్ష్యాన్ని ఛేదించడం కదా అప్పుడు ఎండ్ కాదంటే కాదు, మళ్ళీ ఒక కొత్త లక్ష్యాన్ని పెట్టుకొని మళ్ళీ అమలు చేస్తూనే ఉంటారు. అందుకే దీన్ని ఏమంటున్నాము అని అంటే నిరంతర ప్రణాళిక అని అంటున్నాం, రోలింగ్ ప్రణాళిక అని అంటున్నాం. అలాగే దీనికి సంబంధించి దీన్ని రూపొందించింది ఎవరు అని అంటే గున్నర్ మిర్దాల్ అనేటువంటి ఆర్థికవేత్త ఈ రోలింగ్ ప్రణాళికను రూపొందించడం జరిగింది. ఇక లగ్దావాలా భారతదేశంలో రూపొందించడం జరిగింది. ఎవరు రూపొందించారు దీన్ని అని అంటే లగ్దావాలా భారతదేశంలో ఈ ప్రణాళికను రూపొందించడం జరిగింది. ఇక ప్రపంచంలో దీన్ని ప్రపోజ్ చేసింది ఎవరు అని అంటే గున్నర్ మిర్దాల్. భారతదేశంలో దీన్ని రూపొందించింది ఎవరు అని అంటే లగ్దావాలా. సో ఇలా ఈ నిరంతర ప్రణాళికను గురించి మనం అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చి ఏంటి అని అంటే వార్షిక ప్రణాళికలు అని అంటున్నాం. ఈ వార్షిక ప్రణాళికల గురించి ఆల్రెడీ నేను చెప్పిన, స్వల్పకాలం అనేటువంటి అంశం వచ్చినప్పుడు వార్షిక ప్రణాళికల గురించి ఇక్కడ మనం ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. ఒక సంవత్సర కాల వ్యవధిలో స్వల్పకాలిక లక్ష్యాలతో రూపొందించేటువంటి ప్రణాళికలనే వార్షిక ప్రణాళికలు అని అంటారు. వీటిని ఇంకేమని పిలుస్తారు అని అంటే పిగ్మీ ప్రణాళికలు అని అంటారండి. వార్షిక ప్రణాళికలకి మరొక పేరేంటి అని అంటే పిగ్మీ ప్రణాళికలు అని చెప్పేసి చెప్పాలి. ఇది లాస్ట్ టైం ఎగ్జామ్లో అడగడం జరిగింది. సో ఇలా పిగ్మీ ప్రణాళికలు అన్న, వార్షిక ప్రణాళికలు అన్న, స్వల్పకాలానికి సంబంధించినటువంటి ప్రణాళికలు అన్నా కూడా ఒకటే. మరి భారతదేశంలో 2 సార్లు ఈ వార్షిక ప్రణాళికలు అనేవి రావడం జరిగింది. 1966లో మొదటిసారి వార్షిక ప్రణాళికలు వచ్చాయి. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మనం రాబోయేటువంటి క్లాసులలో తెలుసుకుంటాం. ఆ తర్వాత 1990లో కూడా వార్షిక ప్రణాళికలు అనేవి భారతదేశంలో రావడం జరిగింది. ఇగో వీటిని ప్రభుత్వమే అనుకొని తీసుకొచ్చింది. ఇగో ఈ 1990లో అనుకోకుండా వచ్చాయి ఈ ప్రణాళికలు. సో అవి అనుకొని ఎలా వచ్చాయి, అనుకోకుండా ఎలా వచ్చాయి అనేది మళ్ళీ నేను చెప్తాను. సో ఇలా ఈ వార్షిక ప్రణాళికలు అనేవి కూడా ప్రణాళికలకి సంబంధించినటువంటి లక్ష్యాలలో చాలా చాలా ఇంపార్టెంట్గా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రాంతీయ ప్రణాళికలు అండి. సో ఈ ప్రాంతీయ ప్రణాళికలకి సంబంధించి మనం వికేంద్రీకృత ప్రణాళికలు అన్నాం కదా. అందులో వికేంద్రీకృత ప్రణాళికలు అనేవి 6వ పంచవర్ష ప్రణాళిక నుంచి అమలు చేయబడ్డాయి అని ఇంతకుముందు చెప్పాను కదా. సో అలానే ఈ వికేంద్రీకృత ప్రణాళికలలో భాగంగా ఈ ప్రాంతీయ ప్రణాళికలకి ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. అంటే సింపుల్గా వెనుకబడినటువంటి ప్రాంతాలు దేశంలో ఎక్కడైతే ఉంటాయో వాటిని గుర్తించి వాటి కోసం ప్రాంతీయ ప్రణాళికలను రూపొందించడం జరిగింది. సో మరి భారతదేశంలో ఈ ప్రణాళికలు, ప్రాంతీయపరమైనటువంటి ప్రణాళికలు 1970లో తెలంగాణ కోసం, రాయలసీమ కోసం, వెనుకబడిన ప్రాంతాలుగా ఉన్నటువంటి ఈ ప్రాంతాల కోసం రూపొందించారు. భారతదేశంలో ప్రాంతీయ ప్రణాళికలను ఏ ప్రాంతాల కోసం ఏ సంవత్సరంలో రూపొందించారు అని అంటే 1970లో తెలంగాణ కోసం, అలాగే రాయలసీమ కోసం రూపొందించడం జరిగింది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో ఇలా ఎక్కడ ఏ బిట్ అనేది వస్తుందో మీరు ఈజీగా గ్రాస్ప్ చేయగలిగితే ఇంకా మంచిగా గుర్తుండడానికి మనకి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? సో ఇలా ఈ ప్రణాళికలు అనేవి భారతదేశంలో ప్రణాళిక లక్షణాలుగా అమలు చేయబడ్డాయి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో మరి ఇలా వచ్చినటువంటి ఈ ప్రణాళికలకి సంబంధించి మనం తెలుసుకున్నటువంటి ఈ ప్రణాళిక లక్షణాలకి సంబంధించి ఒక్కొక్క ప్రణాళికలో ఒక్కొక్క లక్షణంతో మనకు పంచవర్ష ప్రణాళికలు, నిరంతర ప్రణాళికలు, రోలింగ్ ప్రణాళికలు అనేవి కనబడతాయి. సో వాటిని మళ్ళీ మీకు కోడ్ చేస్తూ నేను ఒక్కొక్క ప్రణాళిక గురించి మీకు చెప్తాను. మొదటి పంచవర్ష ప్రణాళిక నుంచి 12వ పంచవర్ష ప్రణాళిక వరకు
వచ్చినటువంటి ప్రభుత్వ విధానాలు కానీ, ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రణాళిక కార్యక్రమాలు కానీ, ప్రణాళికలలో సాధించిన విజయాలు కానీ, ప్రణాళికల ద్వారా జరిగినటువంటి విఫలమైనటువంటి అంశాలను గురించి చాలా క్లియర్గా తెలుసుకుందాం. ఇలా తెలుసుకోవడం వలన మనం ఎక్కువగా స్కోర్ చేయడానికి, ఎక్కువగా ఎకానమీ మీద నాలెడ్జ్ సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇక ఈ ప్రణాళికల ద్వారా ప్రణాళికలకి సంబంధించి గ్రూప్ 1 గ్రూప్ 2లో కూడా నెంబర్ ఆఫ్ బిట్స్ అడిగారండి. సో సింపుల్గా 10వ పంచవర్ష ప్రణాళికకి సంబంధించి పేదరికానికి సంబంధించినటువంటి అంశాలపై ఆ ప్రణాళిక అమలు చేసినటువంటి విధానాలు ఏంటి అని చెప్పేసి గ్రూప్ 1 క్వశ్చన్ అడిగారు. సో సమ్మిళిత వృద్ధి అనేది ఏ పంచవర్ష ప్రణాళికలో మొదటిసారి దానికి ప్రాధాన్యతనివ్వడం జరిగింది అని చెప్పేసి గ్రూప్ 2లో క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇలా ప్రతి అంశాన్ని కూడా ఎక్స్క్లూసివ్గా మీకు అందిస్తాం. సో మీరు ఈ క్లాసెస్ని బాగా వినండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే మళ్ళీ వినండి. సో అయినా క్లియర్ కాకపోతే తప్పకుండా నేను మీకు అందుబాటులో ఉంటాను. ఆ క్లాసుల ద్వారా మాకు కాల్స్ చేసి మీరు ఆ డౌట్స్ని తీర్చుకోండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.